అంబనవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భవాంబర వీతి విశ్రుత విహారిణి నృపజూడు భారతి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మన కలకత్తా నగరంలో ఇంతమంది తెలుగు వారిని చూడడం నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఆత్మీయ భావం సహజంగా ఉంటుంది మనవారు అనగానే. అలాగే మీరందరూ కూడా మన సంస్కృతిని మరవకుండా కాపాడుకుంటూ పాటిస్తూ వస్తున్నందుకు మరింత సంతోషం. అయితే ఇక్కడికి నేను వచ్చినప్పుడు అనేక భావాలు మనస్సులో మెదిలాయి. అవే మీకు కాసేపు పంచుకుంటాను. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ వస్తున్నాను కానీ గొప్ప ఆనందం ఏంటంటే మన భారతదేశానికి సనాతన ధర్మానికి బెంగాల్ రాష్ట్రం చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. వాటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఆ వైభవం మళ్ళీ రావాలి ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించే నగరానికి కూడా మనం ప్రార్థించాలి. ముఖ్యంగా సనాతన ధర్మం ఒకవైపు స్వతంత్రం రాకపూర్వం ఇతరుల పాలనలో ఒక ప్రశ్నార్థకమైన స్థితిలో పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఎలా అంటే ఒకవైపు ఏమీ తెలియని వారు కొందరు ఉంటే, పాశ్చాత్య వ్యామోహంతో మన వాటిని విస్మరించిన వారు కొందరు, మూడవ వైపు అవగాహన లేక అపార్థాలు చేసుకున్న వాడు కొందరు. ఇలా మూడు రకాలుగా ఉన్న సమయంలో ఒక మహానుభావుడు ఆవిర్భవించాడు పశ్చిమ బెంగాల్లో. ఇది భారతదేశం అంతా గుర్తుపెట్టుకుంటుంది, సనాతన ధర్మం అంతా గుర్తుపెట్టుకుంటుంది, పాశ్చాత్య దేశాల్లో ఉన్న వేదాంత మతావలంబకులు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆ మహానుభావుని పేరు రామకృష్ణ పరమహంస. ఆయన స్మరించుకోకపోతే అసలు సనాతన ధర్మం పరిపూర్ణం కాదు. పైగా విభిన్న శాఖలతో ఉన్నటువంటి వాటినన్నింటినీ ఐక్యపరిచి అన్నిటి హృదయం ఒకటే అని అనుష్ఠించి చూపించిన జీవన్ముక్తులు ఆయన. మరొక మహానుభావులు ఆయన కరకమనాల్లో తయారైనటువంటి స్వామి వివేకానంద. ఆయన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పేదంతో భారతదేశం గొప్పతనాన్ని అంతే చాటారు ఆయన. అందుకే వివేకానంద తర్వాత స్వాతంత్రోద్యమం అనేది ఒక సంపూర్ణమైన నూతనమైన రూపాన్ని స్వీకరించింది. అందుకే వివేకానంద కేవలం హిందూ మత పునరుద్ధారకులు మాత్రమే కాకుండా స్వాతంత్ర ఉద్యమానికి ప్రారంభకులను కూడా భావించాలి. ఈ మాట నేననే కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోసు, గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు కూడా ఈ మాట అన్నారు. గాంధీ స్వయంగా చెప్పాడు, భారతదేశ స్వరూపము స్వామి వివేకానంద సాహిత్యం వల్లనే అర్థమైందని ఆయన చెప్పుకున్నారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ రామకృష్ణ పరమహంస ఆర్డర్లోనే మంత్రదీక్ష తీసుకుని సాధన చేసి ఈ దేశం కోసం తప్పించిన వ్యక్తి. ఎవరెన్ని కబుర్లు చెప్పినా భారతదేశం స్వాతంత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్లనే వచ్చింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు చెప్తున్న వ్యక్తిత్వాలన్నీ కూడా ప్రధానంగా బెంగాల్కి సంబంధించినటువంటివి. అదేవిధంగా మనం జాతీయ గీతం పాడుకుంటున్నామన్నా, వందే మాతరం అనే దేశభక్తి గీతాన్ని పాడుతున్నామన్నా ఇక్కడ నుంచి వచ్చిన స్వరమే అది. ఈ విధంగా మన భారత జాతికి అన్ని విధాల గొప్పతనాన్ని అందించేవారు. అదేవిధంగా అరవింద్ ఘోష్ మొదలైనటువంటి వారు కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వారే కదా. ఇక వృక్షాలకు కూడా ప్రాణం ఉంది అనేటువంటి ఒక వేద సత్యాన్ని మళ్ళీ వైజ్ఞానికంగా నిరూపించిన జగదీష్ చంద్రబోస్ కూడా ఇక్కడ వారే. కనుక అనేక విధాలుగా ఇదే సమయంలో మరొక్కటి ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు ఈ తెలుగు స్కూలుతో అనుబంధం ఉన్న మరో వ్యక్తి ఉన్నారు. ఆయన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఆయన 1933-34 ప్రాంతాల్లో ఖరగ్పూర్ వచ్చి అటు నుంచి కలకత్తాలో వచ్చి కొంతకాలం ఉన్నారు ఆయన ఇక్కడ. 1936లో మళ్ళీ ఆయన ఖరగ్పూర్ వెళ్ళినప్పుడు తనువు చాలించారు. ఆయన పుట్టింది కలుగురాయి విజయనగరం సమీపంలో, కానీ తనువు చాలించింది ఇక్కడ పశ్చిమ బెంగాల్లోనే. ఆ మహానుభావుడు అటు సంస్కృత సాహిత్యానికి ఇటు ఆధ్యాత్మిక జగత్తుకి చేసినటువంటి మహోపకారం సామాన్యమైనది కాదు. ముఖ్యంగా ఆయన రచనలు సంస్కృతంలో చాలా ఉన్నాయి. కాళిదాసు తర్వాత మళ్ళీ అంత గొప్ప సాహిత్యాన్ని ఇచ్చినటువంటి మహాకవిగా ఆయన గౌరవించాలి. అంత గొప్ప కవి, పైగా తపస్వి. ఆయన భువనేశ్వర మందిరంలో తపస్సు చేస్తుంటే భువనేశ్వరి సాక్షాత్కరించి ఆయన పాయసం ఇచ్చిందని స్వయంగా తన అనుభవంతో చెప్పుకున్నారు. అలవోకగా వేలాది శ్లోకములు చెప్పగలిగేటువంటి మహాకవి ఆయన. యవ్వనం అంకురిస్తున్న దశలోనే ఇక్కడ నవద్వీపునుంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. చైతన్య మహాప్రభు మరొక అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపం ఆయన. ఆ నవద్వీపు ఆయన వచ్చారు కావ్యకంఠ గణపతి గారు. అప్పుడు ఆయన పేరు గణపతి, వాసిష్ఠ గణపతి. ఆయన ఒక సంస్కృత పండితుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు నవద్వీపం అంటేనే ఆ రోజుల్లో
విద్యలకి గొప్ప భూమి, మహామహా పండితులు ఉండేవారు. గణపతి ముని గారిని అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన పేరు అంబికా దత్తుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన నువ్వెవరివి అని అడిగారు. అప్పుడు ఆయన మాట అన్నారు, భవాన్ దత్తపుత్ర అహం ఔరసపుత్ర అన్నారు ఆయన. అంటే నువ్వు అంబికా దత్తుడివి, నేను గణపతిని కనుక అమ్మవారి కన్నబిడ్డని అని చెప్పాడు. అంత చక్కగా మాట్లాడి ఆయన పాండిత్యం చూసి ఆశ్చర్యపోయి అప్పుడు ఆయన నవద్వీపం వారిచ్చిన బిరుదు కావ్యకంఠ. అంటే ఒక తెలుగు మనీషి ఈ బెంగాల్ భూమి మీద ఈ వంగదేశంలో నవద్వీపంలో అంత కీర్తి పొందేడు అంటే తెలుగు వారి కీర్తి అప్పుడే వంగదేశంలో గుర్తించారు. అలాంటి మహానుభావుడు గణపతిని మన తెలుగు వారిని చెప్పుకోవడం గర్వించిన అంశం. మరొక అంశం, మనందరూ రమణ మహర్షి అంటే చాలా మందికి తెలుసు. రమణుడు, అరుణాచలం అంటే గౌరవం ఇప్పుడు మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఉంది. భారతీయ తత్వశాస్త్రంలో రమణుల వారి స్థానం ఒక అరుణాచలమే. అలాంటి రమణుల వారు ఒకరు ఉన్నారు అని తెలుసుకుని ఆయనకు పేరు పెట్టిన వారు గణపతి ముని. ఇది కూడా తెలుసుకోవలసిన గర్వించదగ్గ గొప్ప అంశం. గణపతి ముని తన తపోదీక్షలో క్రమంగా అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ గుహలో ఉన్న మౌన స్వామిని చూశారు. ఆయన మౌనమే, ఎన్నాళ్ళ నుంచో మాట లేదు ఆయన నోటంట. అలాంటి సమాధి స్థితిలో ఉన్న మౌని ఒకవేళ కళ్ళు తెరిచిన మౌనంగానే జగతిని గమనిస్తూ మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతున్న మహాత్ముని గమనించి గణపతి ముని ఒక ప్రశ్న వేశారు ఆయన్ని. అప్పటికే ఎంతో సాధన చేసి తపస్సు చేసిన మహానుభావుడు ఆయన ఒక ప్రశ్న వేసేట, తపస్సు అంటే ఏమిటి? ఆ ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం అప్పుడు మొట్టమొదట నోరు విప్పి మాట్లాడారు రమణ మహర్షి. అది గణపతి ముని కోసం మాట్లాడారు. అంటే మౌని అయిన రమణుని మాట్లాడించిన గణపతి ముని గారికి మనం నమస్కారం చేసుకోవాలి. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని వెతకడమే తపస్సు అన్నారు. ఎంత అద్భుతమైన మాట! అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలం ఏమిటి? అలా వెతికితే అహంరూప చైతన్యం వస్తుంది. ఏది ఉపనిషత్తులు ప్రతిపాదించాయో, దేన్ని ఆదిశంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతంగా ప్రతిష్టాపన చేశారో దానిని అలవోకగా చెప్పారు అనుభవంతో మహానుభావులైన రమణుడు. అప్పటికి ఆయన రమణులని పేరు లేదు. ఈ ప్రశ్నతో మహానుభావుడు ఆయనకు పాదాక్రాంతి లేపాడు గణపతి ముని. పైగా గణపతి ముని గణపతి అంశాన్ని, రమణుల వారు కుమారస్వామి అంశాన్ని, ఆయన కుమారస్వామిని అంశాన్ని ప్రతిపాదించేదే గణపతి ముని. గణపతిలోని గణపతి అంశాన్ని తెలుసుకుని చెప్పినటువంటిది రమణుల వారు. అప్పటి నుంచి గణపతి ముని గారిని నాయన అని పిలిచేవారు రమణ మహర్షి. అంతేకాదు రమణ అని పేరు పెట్టింది గణపతి ముని. ఎందుకంటే మహర్షి యొక్క పూర్వాశ్రమ నామం రామన్. అది తెలుసుకుని రమణ మహర్షి అని నామకరణం చేశారు ఆయన. అంతేకాకుండా రమణ మహర్షి చెప్పిన అలవోకంగా చెప్పిన మాటని సంస్కృతంలో రమణ గీత అనే పేరుతో శ్లోక రూపంలో రచన చేశారు. ఆ సమయంలో ఆయనకు ఒక ప్రేరణ వచ్చింది. అమ్మవారిపై 1000 శ్లోకాలు రచించాలని సంకల్పించుకున్నారు గణపతి ముని గారు. దానికి ఏ చోటు ఎంచుకున్నారు అంటే అరుణాచలమే ఎంచుకున్నారు ఆయన. అరుణాచలంలో చూత గుహ ఉన్నది, అంటే మామిడి గుహ. చూత అంటే మామిడి. అక్కడ ఆయన ధ్యానం చేసి ప్రారంభించారు 1000 శ్లోకాలు రచించాలని. అలా రచిస్తున్న సమయంలో అమ్మవారు కూడా పరీక్షను కూడా పెట్టారు. ఆయనకి ఆ సమయంలో గోరు చుట్టూ వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఎలా రాయలేను అనుకుని బాధపడుతూ ఉంటే కొంతమంది వ్రాసేకాండ అక్కడ వచ్చి పండితులు ఆయన చెప్తూ ఉంటే వ్రాసేవారు. ఒకసారి ఆయనకి ఆరోగ్యం తేడా చేసినప్పుడు కింద నుంచి అమ్మవారు పిలిచినట్టుగా ఒక రుచి చికిత్స చేశారు కూడా ఆయన. ఇలాంటి ఎన్నో అనుభవాలు. చివరికి వచ్చేటప్పటికల్లా ఇంకా 1000 ఫలానా రోజులు పూర్తి చేస్తాను అనుకున్నారు కానీ పూర్తి కావట్లేదు. అప్పుడు ఆ గుహ వద్దకు రమణుల వారు వచ్చి ధ్యానంలోకి వెళ్ళారు. ఆయన ధ్యానంలోకి వెళ్ళగానే ఈయన వరుసగా పద్యాలని పూర్తి చేశారు. అప్పుడు రమణులు కళ్ళు తెరిచి నేను చెప్పినవన్నీ రాశారు కదా అన్నారు. అంటే ఆయన ధ్యాన సమాధిలోంచి ఈయన బుద్ధిలో ప్రవేశించి ఆయన చేత రాయింపజేశారు. ఇది ఉమా సహస్రం ఒక అద్భుతమైనటువంటి మ్యాగ్నమ్ ఓపస్ గణపతి ముని గారి సాహిత్యం. అఖిల జగన్మాతో మా తమసా తాపేన చాకులా నస్మ అనుగృహ త్వనుకంప సుధాద్రయ హసిత చంద్రికయ అని మొట్టమొదటి ప్రారంభించారు. అంటే సకల జగత్తుకి తల్లి ఉమాదేవి చిరునవ్వు మాలో ఉన్న తమో గుణాన్ని పోగొట్టుగాక అని రచించారు. మొత్తం 100 స్తవకములు. స్తవకం అంటే గుత్తి. ఒక్కొక్క స్తవకంలో కొన్ని 10 శ్లోకాలు అంటూ 100 స్తవకాలు రచించారు. ప్రతి స్తవకానికి ముందు అంటే ఒక అధ్యాయం అనుకోవచ్చు, ముందు అమ్మవారి చిరునవ్వును వర్ణించారు. అమ్మవారి చిరునవ్వుపై ఒక 100 పైన పద్యాలు రచించడమే కాకుండా ఒక స్తవకమంతా అమ్మ చిరునవ్వు వర్ణించారు. ఉమా సహస్రం
ఒక శాక్తేయ విజ్ఞాన సర్వస్వం. పైగా ఇప్పుడు మనం అమ్మవారి ఉత్సవాలకు ముందున్నాం కనుక అది ఒకసారి తలంచుకుంటున్నాం. శాక్తేయ విజ్ఞానం అంటే అమ్మవారి యొక్క అన్ని స్వరూపాలను స్మరించారు. ఇక్కడ అన్ని స్వరూపాలు ఒకే అమ్మవారి ధ్యానం కూడా మనకు ఉండాలి. శక్తి ఒక్కటే, విశ్వాన్నంతటినీ నడుపుతున్న శక్తి ఒక్కటే. ఆ శక్తి ఎవరిదో ఆ పరమేశ్వరుడు ఒక్కడే. ఆ మాటకు వస్తే పరమేశ్వరుడు శక్తి వేరువేరుగా లేవు. శివశక్తి రూపిణి అని చెప్పినట్లుగా అదే అమ్మవారికి పరమేశ్వరి అని పేరు ఉంది, ఆయన పరమేశ్వరుడు అంటున్నాం. రెండు ఒకటే. ఆయన యొక్క శక్తి వివిధ విధాలుగా విశ్వమంతా నిండి కనబడుతుంది. అది కాలశక్తి అంటే కాళీ అవుతున్నది, అది సౌందర్య స్వరూపిణి అంటే త్రిపుర సుందరి అవుతున్నది, ఐశ్వర్య స్వరూపుడు అంటే కమలాత్మిక అవుతున్నది, అది విద్యాస్వరూపుడు అంటే సరస్వతి, మాతంగి, శ్యామల ఇత్యాది నామాలతో చెప్పబడుతుంది. అలాంటి అమ్మవారి రూపాలన్నీ ఆయన దర్శించి రచించారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనసులో స్ఫురించేది కాళీమాత. ఇక్కడ కాళీక్షేత్రం అంతే కదా. దశమహావిద్యల్లో మొదటి విద్య కాళీ. కాళీ గురించి కొంచెం అవగాహన చేసుకుంటే దశమహావిద్యల పేర్లు ఒక్కసారి చెప్పుకుని ధన్యమవుదాం. కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి, మొత్తం 10 మహావిద్యలు. ఒక్కొక్క విద్యలో విద్య అంటే ఉపాసన అని అర్థం, శాస్త్ర విద్య. ఒక్కొక్క విద్యలో ఆ దేవతా స్వరూపము, ఆ దేవత యొక్క మంత్రము, దాని అంగములుగా ఉపాంగములుగా ఉన్న మంత్ర రాశి, తర్వాత దాని తంత్రము ఉంటుంది. తంత్రము అంటే అర్చించే ఉపాసించే విధానము అని అర్థం. తంత్ర శబ్దానికి ఇది అర్థం. అలా ఒక 10కి 10 శాస్త్రములు ఉన్నాయి, 10 తంత్రములు ఉన్నాయి. ఈ 10 తంత్రములకి మహావిద్యలు అని పేరు. మహావిద్యలు అంటే అవి ఐహికమైన ఫలాన్ని ఇవ్వడమే కాకుండా మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన శక్తి ఉన్నాయి కనుక వాడికి మహావిద్యలు అంటారు. మరొక పేరు వాడికి సిద్ధ విద్యలు అని పేరు. ఇందులో మొదటిది కాళీ విద్య, రెండవది తారా విద్య, మూడవది త్రిపుర సుందరి విద్య. దీన్ని మనం శ్రీ విద్య అంటాం. మన వైపు అంటే దక్షిణాపథంలో ఎక్కువగా ఈ శ్రీ విద్య వ్యాప్తి చెంది ఉంటుంది. అంటే లలితా మహా త్రిపుర సుందరి అది సుందరి విద్య. ఆ సుందరి విద్య మూడవ విద్య. కానీ మన వైపు ఆ మూడవ విద్య ఎక్కువగా వ్యాపించి ఉంటుంది. 10 విద్యలు తెలియనక్కర్లేదు, ఏదో ఒక విద్యను గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది. కానీ ఒక విద్యలో మిగిలిన 9 విద్యలు అంతర్లీనంగా ఉంటాయి. అదొక అద్భుతమైన అంశం. ఎందుకంటే ఆ విద్యను ఉపాసించడానికి జీవితం సరిపోదు. ఒక విద్యను ఉపాసించడానికి మనం 10 చేయనక్కర్లేదు. ప్రతి ఒక్కదానిలో మిగిలిన 9 ఉంటాయి. అయితే ఈ 10 మహావిద్యలు ఎక్కువగా వ్యాప్తి చెందిన చోటు ఏది అంటే వంగదేశము, అస్సాం. ఈ 2 ప్రాంతాలు, మూడవది ఒడిశా. ఈ 3 ప్రాంతాల్లో 10 మహావిద్యలు ఉంటాయి. అస్సాం అనగానే మనకి అసమ క్షేత్రం అని పురాణాల్లో మన యొక్క ప్రాచీన గ్రంథాల్లో తెలిపారు. అసమం అంటే సమంగా ఉండదు, అంటే రకరకాల పర్వతాలతో వాటితో ఉంటుంది కనుక అసమం. అసమమే తర్వాత అస్సం అయింది మనకి. అక్కడ కామరూప క్షేత్రం ఉంది. అందులో దశమహావిద్యలు కూడా చెప్పబడుతుంటాయి. అక్కడ దశమహావిద్యల పీఠాలు ఉంటాయి, మీరు అందరూ చూసే ఉంటారు. అక్కడ రూపములు ఏమి ఉండవు, పీఠములు ఉంటాయి. ప్రతి పీఠం దగ్గర ఒక జలం ఉంటుంది, నీరు ఊరుతూనే ఉంటుంది. అంటే అక్కడ శక్తి మన కంటికి కనబడిన ఒక సూక్ష్మ రూపంలో ఉంటుంది. అలాంటి దశమహావిద్యలు ఒకే పర్వతంపై ఉన్నటువంటి చోటు ఏదో అది కామరూప క్షేత్రము, కామాక్ష అని చెప్పబడుతుంది. అందుకే అస్సాం ప్రాంతంలో ఈ విద్యలు బాగా వ్యాప్తి చెంది ఉన్నాయి. తత్ సమీపంలో ఉన్న వంగదేశంలో గొప్ప గొప్ప ఉపాసకులు ఉండేవారు. ఈ ఉపాసకుల వల్ల ఈ 10 విద్యలు కూడా ఎక్కువగా వ్యాప్తి ఉన్నాయి. కానీ ప్రథమ విద్య ఎక్కువగా ఇక్కడ చేస్తూ ఉంటారు. అందున రామకృష్ణ పరమహంస కూడా కాళీ ఉపాసకుడు. కాళీ అనగానే మనకైతే కాళీమాత నమస్కరిస్తాం, కానీ ఉపాసించిన వాడికి దాని లోతు ఎక్కువ తెలుస్తుంది. ఆ దేవత యొక్క మంత్రము, పైగా కాళీ రూపాలు ఎన్ని భేదాలు ఉన్నాయో కూడా ఉన్నాయి. శ్యామాకాళి, దక్షిణ కాళి, శ్మశాన కాళి, మహాకాళి, భద్రకాళి ఇత్యాది అనేక రూపభేదాలు ఉన్నాయి. మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఉపాసించినది దక్షిణ కాళి. దక్షిణ అనే మాట చూస్తే దక్షిణామూర్తి అని మనం కూడా అంటాం కదా. ఇది దక్షిణ కాళి స్వరూపం కూడా చాలా అద్భుతమైనది. అయితే మనం అమ్మవారికి నమస్కారం చేస్తాం. కొంతమంది ఏదో భయపడుతూ ఉంటారు కదా, కాళీ చిన్నమస్త ఏమిటి అని. అవి తాత్విక రూపాలని, వాటిలో ఒక రహస్యాలు ఉన్నాయి. వీటిని వ్యాఖ్యానిస్తూ దశమహావిద్యలకి సూత్రాలు రాసి వాటి అంతరార్థం చెప్పిన వారు కూడా కావ్యకంఠ వాసిష్ఠ గలరు. అంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చాడు మహానుభావుడు. అలాగే యూనివర్స్ ఫార్మేషన్ ఏమిటి, విశ్వ రహస్యాలు ఏమిటి తెలియజేస్తూ విశ్వమీమాంస అనే గ్రంథాన్ని కూడా గణపతి గారు రచించారు. అయితే ఈ క్షేత్రంలో ఉన్నా కనుక నేను ఆది విద్య అయిన కాళిని ఒక్కసారి స్మరించుకుంటే, రామకృష్ణ పరమహంస కాళీ గురించి చెప్పిన మాట
ఒకటి గుర్తుకొస్తుంది. అమ్మవారు 4 చేతులతో ఉంటారు. ఈ 4 చేతుల్లో కుడి చెయ్యి పైన అభయహస్తము, కింద వరదహస్తము కుడివైపు ఉంటుంది. ఎడమవైపు ఒక ఖడ్గము తెగిన శిరస్సు పట్టుకుని ఉంటుంది. ఏమిటి స్వరూపంలో ఉన్న ఆంతర్యము అంటే ఒకటే మాట చెప్పారు. ఎడం చేతితో దుష్ట శిక్షణ చేసి కుడి చేతితో శిష్టరక్షణ చేస్తున్నటువంటి కాలశక్తి కాళీ. ఇది పరమహంస ఇచ్చిన అందమైన నిర్వచనం అండి. అంతేకాదు కాళీ నల్లగా ఉంటుంది. వాళ్ళ సోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పూజ కూడా ఇక్కడ బాగా చేస్తూ ఉంటారు, కృష్ణ పరమాత్మ. ఆయన నల్లదిగానే ఉంటాడు. ఆయన కూడా భగవద్గీతలో చెప్తాడు, కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో అని. ఈ సర్వ జగత్తుని లయం చేసుకునే కాలస్వరూపుణ్ణి నేనే అని చెప్పాడు. కాలం ఒకటి ఉన్నది. కాలాన్ని దైవంగా ఉపాసించినటువంటి ఋషులు, వేద ఋషులు దైవాన్ని అనేక స్వరూపాలుగా దర్శించాం. మనం అనంతమైన విశ్వంగా చూసాం, విశ్వానికి అతీతంగా చూసాం. అలాగే దేశ, కాల, వస్తు అని 3 భాగాలు. సృష్టిలో మనం చూస్తున్న స్పేస్, అలాగే ఆబ్జెక్ట్స్, వస్తువులు, ఈ 2 దేన్ని బేస్ చేసుకున్నాయంటే కాలాన్ని బేస్ చేసుకున్నాయి. కనుకనే దేశము, అందులో ఉన్న విషయములు ఇవన్నీ కాలాన్ని ఆధారం చేసుకుంటాయి. దేశం కనబడుతుంది, విషయం కనబడుతుంది, కానీ కాలం కనబడుతుంది. కాలం కనబడాలంటే వాచిని తీసుకుంటే కనబడేది కాలం కాదు, అది సూచిక మాత్రమే. కానీ కాలం అనంత స్వరూపం కలిగినది. ఎంత అనంతం అంటే ఆలోచిస్తే మన భయం కూడా వేస్తుంది. కారే రాజులు రాజ్యములు కలగలే, గర్భోన్నతిని చెందిరే వారేరే, సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరేనం గలదే అని పోతన గారు బలిచక్రవర్తి చెప్పించినట్లుగా ఈ కాలం ఎందరిని మింగిందండి. మనం కూడా ఒక్కసారి ఆలోచిస్తే కాలం గురించి తలంచుకుంటే అహంకారాలు పోతాయి. ముందు నా నిర్వాహకం, నాది అనేటువంటి అహంకారాలన్నీ పోతాయి. అందుకే కాలాన్ని ఉపాసించడం చాలా గొప్ప విషయం. లోకల్లో కూడా ఏమంటే ఎన్ని బాగున్నా మీరు ఎందుకంటే ఎప్పుడు దిగులుగా ఉంటారంటే టైం బాగలేదు నేను అనుకుంటాను. అది కాలం అనుకూలించడం ప్రతిదానికి ముఖ్యం. అది చేసిన కర్మకు కూడా, కర్మ చేసిన వెంటనే ఫలితం రాదు. ఇలా విత్తనం వేస్తే మనం ఎన్ని భజనలు చేసినా అందు నుంచి మొలక రాదు, రావాల్సినప్పుడు వస్తుంది. అలాగే మనం ఇదివరకు ఎప్పుడో చేసిన కర్మలకి ఫలం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఏ కర్మలు చేసామో కూడా తెలియదు మనకి, విస్మృతిలోకి వెళ్ళిపోయి మళ్ళీ శరీరాన్ని ధరించే జన్మల్లోకి వచ్చాం. కానీ ఏ కర్మ, ఏ ఫలం ఎప్పుడు ఇవ్వాలో కాలం చూసుకుంటుంది. ఆ కాలమే పరమేశ్వరి యొక్క స్వరూపము, లేదా పరమేశ్వరి యొక్క స్వరూపం. కాలం పుంలింగము కాదు, స్త్రీలింగము కాదు. మీరు పుంలింగం పెడితే మహాకాలుడు, స్త్రీలింగం పెడితే మహాకాళి, అంతే. ఏ స్వరూపంగానే కనబడుతుంది. అయితే మన అమ్మగా ఆరాధించడం అనేది చాలా అద్భుతమైన ఉపాసన. బహుశా ప్రపంచంలో భగవంతుడిని అమ్మ అనే భావంతో ఆరాధించే ఒకే ఒక్క సంస్కృతి సనాతన హైందవ భారతీయ సంస్కృతి మాత్రమే. అవునా కదా? అసలు అమ్మ అన్న భావన ఎంత గొప్పది. ఎవరిని అమ్మ అంటారంటే మనకి ఎవరు కారణమో, మనకి ఎవరు పోషకమో, మనకు ఎవరు రక్షకమో వారిని అమ్మ అంటాం. అలాగే సర్వ జగత్తుకి ఎవరు కారణమో, సర్వ జగత్తుకి ఎవరు పోషకమో, సర్వ జగత్తుకి ఎవరు రక్షకమో వారిని అమ్మ అనాలి. ఆ అమ్మే కాలరూపంగా కనబడినప్పుడు మహాకాళి అంటారు. అమ్మ అనుకున్నప్పుడు భయం ఎక్కడ ఉంటుంది? అయితే భయం ఎవరికి ఉంటుందంటే జ్ఞానం లేనివాడికి భయం ఉంటుంది, జ్ఞానం ఉన్నవాడికి భయం ఉంటుంది. భక్తి, జ్ఞానం ఈ 2 ఉంటే భయం అనేది దగ్గర ఉండదు. నాకు భయం, భక్తి 2 ఉన్నాయంటే పొరపాటు, ఏదో ఒకటే ఉంటుంది. అయితే భయంతో భక్తి ఉండడం ఏంటంటే హెల్దీ ఫీర్ అన్నారు. ఇక్కడ భక్తి ఉన్నవాడు నా చేత ఎక్కడ తప్పు జరగలేదు, ఎక్కడ తప్పు జరిగిపోతుందో అని భయపడతాడు, అది మంచిదే. ఆ భయం మంచిది, హెల్దీ ఫీర్. కానీ ప్రతిదానికి ఏమైపోతుందో అని భయపడకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరగాలో నిర్ణయించే కాలమే మా అమ్మ అయినప్పుడు నేను దేని భయపడాలి, అంత ధైర్యంతో అమ్మవారిని ఉపాసన చేయాలి. అలాగా కాలశక్తిని మనం పరిశీలించితే, ఒకసారి నేను ఒక ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ఆ ట్రైన్లో ఒక చీకటిగా ఉంది, రాత్రి వేళ కదా, అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆ నీలకాంతి మాత్రం లైట్ వల్ల వచ్చినట్టుంది. అయితే నిద్రించే ముందు ధ్యానం చేయడం అలవాటు కనుక ఆ ధ్యానంలో మహాకాళి స్ఫురణ వచ్చింది. ఆ స్ఫురణ వచ్చినప్పుడు ఒక గీతం పలికింది. తెలుగువారిగా తెలుగు పాట వినిపించుకున్నాం. ఒకానొక నిశ్శబ్ద సీమలో సకలమ్ము శమనము పెనురేయిలో కాలకాలుని కాలి గజ్జల కలంకలల లయలలో లయమైన ప్రళయవేళ నలుపు మలవోలె ఒక నెలత నిలిచిన గదిగో చలువ మమతల కొండ కొలుచువారల అండ నలుపు మలవోలె ఒక నెలత నిలిచిన గదిగో. ఇది పూర్తి తెలుగు మాట. మల అంటే కొండ, నలుపు మలవోలే ఒక నెలత, నెలత అంటే స్త్రీ, నిలిచిన నదిగో కనబడుతుంది. ఎక్కడ అంటే ప్రళయకాలంలో ఏమీ లేదు, అంతా శూన్యమే.
నిశ్శబ్ద సీమ, ఒకానొక నిశ్శబ్ద సీమలో సకలము శమనము పెనురేయులు, అది మహారాత్రి, అది కాళరాత్రి. ఆ సమయంలో కాలకాలుని కాలి గజ్జల గలంఘలల లయలలో లయమైన ప్రళయవేళ పరమేశ్వరుడు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని లలితా సహస్రనామంలో మనం చదువుకుంటున్నాం. ఆ పరమేశ్వరుడు ప్రళయతాండవం చేసిన తర్వాత ఆ కాలిగజ్జల లయంలో సర్వం లీనమైపోయాడు. ఆ సమయంలో ఆ నాట్యం చూస్తూ మురిసిపోతూ ఒక్కరే ఉన్నారు. సర్వజగత్తు లయమైపోతున్నప్పుడు ఎవరు చూసి ఆనందిస్తారండి? ఎవరు మిగలనప్పుడు. ఆయన నాట్యాన్ని ఎవరు చూడకపోతే ఆయనకే ఉత్సాహం. అప్పుడు ఆవిడ అంటుంది, నువ్వు నాట్యించి నేను చూస్తాను. అదే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షి. ఆ తల్లి ఆ సమయంలో ఉన్నది. అందుకే అలాంటి సమయంలో నలుపు మల్లవో ఒక నెల నిలిచిందండి. ఇదిగో పైగా స్వరూపం ఎలా కనబడుతుందంటే, మహాకాళేశ్వరుని ప్రళయలీలాలోల మహిత భయదోన్మత్త భావ దివ్య జ్వాల అయ్య తనువునకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకర హేళ. అయ్య తనువునకు అనువైన రూపము దాల్చే. ఈశ్వరుడు ఏ రూపం ధరిస్తే అమ్మవారు ఆ రూపం ధరిస్తారు. అంతేగాని మీ ఇష్టం ఏ రూపం మార్చుకున్నా నేను మాత్రం ఇలాగే ఉంటాను అన్నదిగా. ఆయనకు తగ్గట్టు ఆవిడ ఉంటుంది. ఆయన భవుడైతే ఇవిడు భవాని, ఆయన శంకరుడైతే ఇవిడి శాంకరి, ఆయన శంభు అయితే ఇవిడి శాంభవి, ఆయన రుద్రుడైతే ఆవిడ రుద్రాణి. అలాగే ఆయన సౌమ్యుడి ఈశ్వరుడిగా కూర్చుంటే ఆ పక్కన భవానిగా సౌమ్యంగా గౌరిగా ఆవిడ ఉంటుంది. ఆయన ఉగ్రుడి మహాకాలుడైతే ఇవిడు మహాకాళిగా ఉంటుంది. కానీ ఏ రూపం ధరిస్తే దానికి తగ్గట్టు. అది అమ్మవారికి అయ్యవారికి నామసామ్య, రూపసామ్య, గుణసామ్య, కృత్యసామ్య, లీలాసామ్య, అధిష్టాన సామ్య అని 6 సామ్యాలు ఉంటాయి. సామ్యం అంటే సమం. నామసామ్యం నుండి ఇద్దరు పేర్లు ఉంటాయి. ఎక్కడైనా భార్యాభర్తల పేర్లు ఇద్దరు ఒకటి ఉండాలని లేదు, కానీ వీడికి ఏంటో అన్ని ఆవిడ పేరు ఆయన పేరు ఒకటే. ఆవిడ స్త్రీలింగం అండ్ పుంలింగం అంతే భేదం. శివ శివ, శంకర శంకరి, నామసామ్యం. రూపసామ్యం అంటే ఇందాక చెప్పాను, అది మహాకాలుడిది, ఇప్పుడు మహాకాళి, అది రూపసామ్యం. ఇక కృత్య సామ్యం అంటే సృష్టి స్థితి సంహార తిరోధ అనుగ్రహం పంచకృత్యాలు పరమేశ్వరుడు చేస్తుంటాడు. ఆ పంచకృత్యములు ఆ శక్తితోనే చేస్తాడు కనుక ఆయన ఏ పని చేస్తే దానికి తగ్గట్టు ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తికి తగ్గట్టు ఆయన పని చేస్తుంటాడు. ఆ ఇద్దరు కోఆర్డినేషన్ అలాంటిది. అది వారి యొక్క కృత్య సామ్యం. అధిష్టాన సామ్యం అంటే మనం ఆరాధించేటప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు. శ్రీచక్రంలో ఆరాధించేమనుకోండి, అందులో బిందువులు వృత్తాలు శివుడు, త్రికోణాలు అమ్మవారు, కలిసే శ్రీచక్రం. అంటే ఇద్దరు కలిసే ఉన్నారు. అందుకే హరిగిరి స్వామి త్రిశతిలో చెప్తాడు, శ్రీచక్రం శివయోర్వపుహు అన్నాడు. శ్రీచక్రం పార్వతీ పరమేశ్వరుడు శరీరం. అది శివలింగం ఉందనుకోండి, లింగం కూడా శివశక్త్యోశ్చ మేళనం లింగం ఉచ్యతే శాస్త్రం చెప్తున్నది. శివలింగం అంటే శివశక్తులు ఏకస్వరూపం. అంటే అయ్యవారిని ఆరాధించే చోట అమ్మాయ్య కలిసే ఉన్నారు, ఇక్కడ కూడా అయ్యవారు అమ్మవారు కలిసే ఉన్నారు. దీన్ని అధిష్టాన సామ్యం అంటారు. ఇక గుణసామ్యముల ఆయన ఉగ్ర గుణంతో ఉంటే ఇవిడ ఉగ్రంగా ఉంటుంది, సౌమ్యంగా ఉన్నప్పుడు సౌమ్యంగా ఉంటుంది. ఇద్దరికి సరిపోయి ఇన్ని సామ్యములు తెలుసుకుని ఉపాసిస్తే సమయాచారం అంటారు. ఇది సమయాచార తత్పర సామరస్య పరాయణ అనే నామాల్లో చెప్తున్నాం. అందుకే ఈ తల్లి మహాకాళేశ్వరుని ప్రళయలీలాలోల మహిత భయదోన్మత్త భావ దివ్య జ్వాల అయ్య తనువునకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకర హేళ. ఇక రూపాన్ని ఒక్కసారి చూస్తే ఆవిడ నల్లగా ఉంటుంది. ఏమిటయ్యా నలుపు అంటే, అమ్మవారు నలుపు రంగుతో ఉన్నారు, తెలుపు రంగుతో ఉంటారు, పసుపు రంగుతో ఉంటారు, ఎరుపు రంగుతో ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసే. అరుణా కరుణా రంగితాక్షి అంటే ఎలా ఉంది ఆవిడ? ఎర్రని కాంతులుతుంది. ఆ ఎరుపు అంటే ఏమిట్రా అంటే దానికి శాస్త్రం చెప్తోంది మళ్ళీ, వర్ణానాం ఆద్యం లోహితం అని. సృష్టిలో మొదటి వర్ణం ఎరుపు. సృష్టి లేనప్పుడు ఉండేది స్ఫటికం. అంటే దానికి ఏ రంగు లేదు, అది ఈశ్వర తత్వం. అది ఎరుపెక్కింది అంటే సృష్టి ఆరంభమైందని అర్థం. అందుకే ఇప్పటికీ ఒక రోజులో ఆరంభ సమయం ఆకాశంలో ఎరుపు రంగుతోనే కనబడుతుంటుంది. కనుక ఈశ్వరుని సంకల్ప శక్తి ఆది, దాని యొక్క వర్ణం అరుణ వర్ణం. అంటే ఆదిశక్తి వర్ణమే అరుణ వర్ణం. ఆ సంకల్ప శక్తి లలితాదేవి. ఆవిడ విద్యనిచ్చేటప్పుడు తెల్లని శారదాదేవిగా కనబడుతుంది. ఆ తల్లి ఐశ్వర్యాలు ఇచ్చినప్పుడు ఆ పసుపు ఎరుపు బంగారు కాంతులతో లక్ష్మీదేవిగా కనబడుతుంది. ఆ తల్లి జగత్తును లీనం చేసుకున్నప్పుడు కాళీగా గోచరిస్తుంది. విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభా, విద్వేషవర్గ ధరణే చ తమాల నీలాం, దేవీం త్రిలోక జనని శరణం ప్రపంచే శాస్త్రం ముగురమ్మల రూపమైన ఒక్క అమ్మని నమస్కారం చేస్తుంది.
అందుకే ఆ తల్లి యొక్క నీలవర్ణం దేనికి సంకేతం అంటే లీనం నీలం రెండు ఒకటే. అన్నింటినీ లీనం చేసుకునేది నీలం. కృష్ణుడు కూడా అసలు కృష్ణ అంటే లాగేవాడు అని అర్థం. అన్ని లాక్కుంటాడు లోపలికి. అన్ని లాక్కునేవాడు ఎవడో వాడు నీలంగానే ఉన్నాడు. ఈవిడికి కూడా కృష్ణ స్త్రీలింగం ఈవిడిదే. అదేవిధంగా నీలవర్ణం ఇద్దరికి సామ్యంగానే కనబడుతుంది. మరి నీలం దేనికి సంకేతం అంటే ఇన్ఫినిటీ, అనంతానికి సంకేతం. ఏదైతే అనంతంగా అగాధంగా ఉంటుందో, అగాధం అంటే డెప్త్, అనంతం అంటే ఇన్ఫినిటీ. ఈ రెండు దేనికి ఉంటాయో దానికి నీలవర్ణమే వర్తిస్తుంది. ఎలాగంటే ఆకాశం నీలంగా ఉంటుంది మనం అంటున్నాం. ఉంటుందా ఆకాశం నీలంగా? మీకు తెలియదు కదా, నీలంగా ఉండదు కానీ అలా కనబడుతుంది దూరానికి అంటే ఏ రంగు లేదంటే ఏ వికారం లేదుగా నీలంగా కనబడుతుంది. అది నీలం అనంతత్వానికి సంకేతం. అది పసిఫిక్ మహాసముద్రపు నీరు కూడా చూడగానే నీలంగా కనబడుతుంది. కానీ నీటి రంగు నీలం కాదు, లోతు గనక అలా కనబడుతుంది. కానీ దేనికి లోతు ఎక్కువ ఉంటుందో, దేనికి విస్తారం ఎక్కువ ఉంటుందో దాని వర్ణం నీలం. కనుక అమ్మవారి తత్వం అనంతము అగాధం అని చెప్పడానికి నీలవర్ణంతో ప్రకాశిస్తుంది. సర్వజగత్తు లీనమైన అనంతత్వాన్ని మనం కొలవగలమా? జగత్తు వ్యక్తమైతే మనకు లిమిటెడ్గా కనబడుతుంది, అది అన్లిమిటెడ్, ఇన్ఫినిట్. కనుక అమ్మ అనంతత్వానికి సంకేతమే నీలవర్ణం. ఇక మెడలో పుర్రెల దండ వేసుకుంది. ఉపాసనలో పుర్రెల దండ అంటే అర్థం ఏంటంటే అక్షరమాల. అక్షరమాలే పుర్రెల దండ. ఎందుకంటే మీరు ఎన్ని అక్షరాలు పెట్టినా పుర్రెలోంచే పలకాలి. పుర్రెలోంచే కదా అక్షరాన్ని పలుకుతాం. ఇందులో పుర్రెలో అన్ని అవయవాలు సహకరిస్తేనే అక్షరాలు పలుకుతాం. కానీ అక్షరాలే అమ్మవారికి పుర్రెల దండ అయిందని మంత్రశాస్త్ర ప్రకారంగా. ఇక తత్వశాస్త్ర ప్రకారంగా చూస్తే అమ్మవారు పుర్రెల దండ వేసుకుంటారు, తెగిన చేతుల వస్త్రం చుట్టుకుంటారు. దీనికి సంకేతం ఏమిటయ్యా అంటే అహంకారానికి రెండే ఎక్కువ ఆధారంగా, ఒకటి తల, ఇంకోటి చెయ్యి. ఈ రెండే అహంకారానికి సంకేతం. తల ఆలోచనలు, చెయ్యి ఆచరణలు. అంతే కదా, నేనేం ఆలోచించేదండి అని ఒక్కొక్కప్పుడు మన తల్ని మనమే శభాష కొట్టుకుంటూ ఉంటాం. అంటే గొప్ప ఆలోచనలు వచ్చినందుకు, గొప్ప ఐడియాలు వచ్చినందుకు మరి ఎంత చేశానండి అంటుంటాం. కనుక బాగా ఆలోచించాను, బాగా ఆచరించాను. ఏం ఆలోచించానండి, ఏం చేశానండి అని చెప్పుకుంటూ ఉంటాం. ఎంతవరకు చెప్పుకుంటావు? మొత్తం అన్ని కాలంలో అవ్వవలసిందే. నీ ఆలోచనలు, నీ ఆచారాలు అన్ని వెళ్ళిపోవలసినవే. అందుకే ఎందరు బ్రహ్మలు ఇక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఎన్ని కల్పాలు గడిచిపోయాయో తెలియదు. వెళ్ళిపోయిన ప్రతి బ్రహ్మ తలకాయి ఆ పురుల వాళ్ళలో పెట్టుకుంది. అమ్మ ఇప్పటికి అందరు బ్రహ్మలు వెళ్ళి ఉంటారు అంటే నువ్వే లెక్క పెట్టుకోవడం దండిస్తుంది. కానీ ఆ దండకి కొలికి పూసలేదు కనుక లెక్క పెడుతూనే ఉంటాం. అంటే ఇన్ఫినిటీ. ఎందరు బ్రహ్మలు వెళ్ళిపోయారో అంటే ఎంత గర్వించినా బ్రహ్మకి ఒక కాలం ఉంది, మనకంటే పెద్ద కాలం కావచ్చు. ఇది ఎందరెందరో వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేనిదట, పెనగున వారల పేరులు మరచిది మనుజ కీటముల మరెవ్వరెరుగు హరియే ఎరుగును అందరి బ్రతుకులు ఇరవుగ ఈతని ఎరుగుట మేలు అంటాడు హనుమాచార్య వారు. కనుక కాలతత్వం అలాంటిది. అందుకే తలకాయలన్నీ మాలగా వేసుకుని, చేతలన్నీ వస్త్రంగా పెట్టుకుని ఉన్నదా తల్లి. మేధలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చేలమ్ములుగా చేరి ఆవరణలే లేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాధివాసిని కాళి. అమ్మవారికి వస్త్రం లేదంటారు, మరి చేతులు చుట్టుకుంది కదా. కానీ ఆవిడ దిగంబర. ఈ దిగంబర తత్వం తాత్వికంగా చూడాలి. దిగంబర అనే మాటకు అర్థం ఏంటంటే ఆవిడ్ని కప్పేదేమీ లేదు అని అర్థం. ఒక వస్తువుని మనం చుట్టేమో అంటే వస్తువుకి లిమిటేషన్ ఉంటుంది కనుక వస్తువుని చుడతాం. ఒక అన్లిమిటెడ్ అనంతమైన దాన్ని ఎవరు చుట్టగలరు, ఎవరు కప్పగలరు? పరిమిత వస్తువునైతే కప్పగలరు, కానీ అపరిమితమైన తత్వాన్ని ఎవరు కప్పగలరు? అందుకే అపరిమితమైన కాలస్వరూపుడు నేనని చెప్పడానికై అమ్మ ఆవరణలే లేని కాలమే రూపమై ఎక్కడున్నది అంటే ఆనందనాథ హృదయాధివాసిని కాళి. ఆనందనాథుడు అక్కడ ఉన్నాడు. అక్కడ శివుడు పడుకునుంటే ఆయన మీద పాదం పెట్టుంటాడు. చాలా మంది దండం పెట్టేస్తాం కానీ ఎందుకు అలా పాదం పెట్టిందని సమాధానం చెప్పగలమా? ఆఖరికి ఇతరులు విమర్శించేవాళ్ళు ఇదేంటంటే మొగుడి హృదయం మీద పాదం పెట్టి నిలబడింది ఆవిడ, అదేమిటంటే ఫీమేల్ డామినేషన్ అంటే అన్నాడు ఒక ఆయన. అదే అర్థం చెప్పేది. ఇక్కడేమో నిలబడి ఉంటుంది, అదే లలితాదేవి దగ్గరికి వచ్చేటప్పటికల్లా కూర్చుని ఉంటుంది ఆయన మీద. సదాశివుడు బల్లగా కింద బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు మంచకపోళ్ళుగా ఉంటూ ఉంటే ఆ సంగతి కూర్చుని ఉంటుంది. ఇక్కడ ఆయన మీద కూర్చుంది, ఇక్కడ ఆయన మీద నిలబడింది. ఏమిటంటే దీని భావము అంటే పరమేశ్వరుడు ఎప్పుడు కూడా సాక్షి రూప చైతన్యం పరమాత్మ. ఆయన యొక్క శక్తి అంతా వ్యాపిస్తుంది. దీపం కదలకుండా ఉంటుంది,
కాంతి అంతటా వ్యాపిస్తుంది. కానీ గదంతా వ్యాపించిన కాంతి ఎక్కడా వ్యాపించని జ్యోతిని ఆధారం చేసుకున్నది కదా. కానీ ఈశ్వరుడు నిశ్చల తత్వం, అందుకే ఆయన పేరు స్థానం. నిశ్చలుడైన ఈశ్వరుడిని ఆధారం చేసుకుని చలనశీలమైన చైతన్యం ఉంటుంది. కానీ చిచ్చక్తి దేన్ని బేస్ చేసుకుంది? ఈశ్వరుడిని బేస్ చేసుకుంది. ఆయన నిశ్చేష్టుడుగా ఉన్నాడు, కానీ ఈవిడికి చేష్టుడు. ప్రపంచానికి చేష్ట కలిగిస్తున్నది ఆ శక్తి ఈశ్వరుడిది. ఈశ్వరుడికి చేష్ట లేదు, ఈశ్వరుడి శక్తి చేష్ట చేస్తుంది. ఆ శక్తి ఆయనకు దూరంగా లేదు. ఎందుకంటే కాంతి జ్యోతిని ఆధారం చేసినట్లుగా శివుని ఆధారం చేసిన శక్తి ఉంటుందని చెప్పడానికే శివునిపై అమ్మవారు అలా నిలబడి ఉంటారండి. కూర్చున్న దానికి అదే తత్వం. కూర్చున్న ఆసనంలో కూడా ఆ శివుడు 5 పనులు చేస్తాడట: సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షం. ఒక్క నిమిషం మనం ఆలోచిద్దాం. 5 పనులు మనలో ఎవరికైనా చేయగలమా? టైం ఇస్తే చేస్తాను నేను చెప్తారా? సృష్టి, స్థితి, సంహారం. అజ్ఞానులకి జన్మబంధాలు ఇవ్వడం, జ్ఞానులకు మోక్షం ఇవ్వడం. ఇది ఎవరి పనులు? వీటిని ఈశ్వర కృత్యములు అంటారు. ఇంకెవరూ చేయలేనివి ఈశ్వర కృత్యములు. వీటిని పంచకృత్యములు అంటారు. పంచకృత్య పరాయణ అని చెప్తున్నారు. ఈశ్వరుడు 5 తన శక్తితోనే చేస్తున్నాడు. కనుకనే ఈ 5తో కూడిన ప్రపంచం అంతా కూడా ఆసనమైపోయింది. 5 కృత్యములకు ఈశ్వరుడు 5 రూపాలు ఉంటాడు: బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. ఈ 5ంటిని అధిష్ఠించి ఉన్నటువంటి శక్తి ఎవరో ఆవిడే లలితా మహాత్రిపుర సుందరి అంటున్నాను. కనుక కాళీగా అక్కడ చెప్పిన శ్రీ విద్య, ఇక్కడ చెప్పిన ఇది విషయం. అందుకే మేధలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చేలమ్ములుగా చేరి ఆవరణ లేని కాలమే రూపమై ఆనందనాథ ఒక యాధివాసిని కాళీ నలుపు మలవోలె ఒక నెలత నిలిచిన నదిగో చలువ మమతల కొండ కొలుచు వారల అండ అంటూ కాళీమాతను ఒక తెలుగు గీతంలో ఆలపించడం జరిగింది. ఇది నన్ను నేను కొంచెం పరిచయం చేసుకోవాలి మీతో, ఎందుకంటే మీతో అనుబంధం ఏర్పరచుకోవాలని ఉంది కనుక. ఇక్కడ పరిచయంలో ఋషిపీఠం అని చెప్పారు. ఇక్కడ ఋషిపీఠం 25 ఏళ్ల క్రితం స్థాపించిన ఒక పత్రిక. ఋషిపీఠం పీఠం కాదు, పీఠాధిపతులు లేరు. ఋషిపీఠం అంటే నా భావంలో భారతదేశం అంతే. ఇక్కడ ఋషుల పీఠం భారతదేశం. కానీ ఋషులిచ్చిన విజ్ఞానం అంతా వ్యాప్తి చేయడానికి ఆ పత్రికను పెట్టుకున్నాం. ఆ పత్రిక నెల ఇప్పటికే వస్తున్నది. ప్రస్తుతం బైలింగ్యువల్ మ్యాగజైన్ కూడా ఇంగ్లీష్లో కలుపుకుని అది క్రమంగా ఈ ప్రవచనాలు విస్తరిస్తున్న కొద్దీ ధార్మిక సేవా కార్యక్రమాలు పెంచాలన్న ఉద్దేశంతో ఋషిపీఠం ధార్మిక సంస్థగా మార్చడం జరిగింది. ధార్మిక సేవా సంస్థగా, చారిటబుల్ ట్రస్ట్గా చేసి చెప్పిన ప్రతి మాట కూడా రికార్డులు ఋషిపీఠం అండర్లో అందరికి అందజేస్తూ, అదేవిధంగా పుస్తకాలు ప్రచురిస్తూ వాటి వల్ల వచ్చిన ఆదాయంతో ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఋషిపీఠం నడుస్తున్నది. అందులో ఏ పుస్తకాలు వచ్చాయి, అదేవిధంగా ఇప్పుడు ఈ పాట ఎలాగైతే విన్నారో అలా సుమారు 1000 పాటలు శివునిపై శక్తిపై రచించడం జరిగింది. వాటిలో కొన్ని ఇప్పుడు 400 పైన పాటలు పెద్దవాళ్ళు గానం చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గరిబడి బాలకృష్ణ ప్రసాద్ గారు ఇచ్చారు. వాటన్నింటినీ కూడా ఆడియో ఆల్బమ్స్గా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. పుస్తకాలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం సమన్వయ సరస్వతి అనే యాప్లో మీకు లభ్యమవుతాయి. సమన్వయ సరస్వతి యాప్ పేరు. దాంతో ఋషిపీఠతో అనుబంధం కూడా ఏర్పరచుకోవచ్చు. ఇలాగా మన ధర్మానికి, మన భాషకి, మన సంస్కృతికి, ఎందుకంటే మనం మామూలు సంస్కృతికి చెందిన వాళ్ళని కావు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యుగాల చరిత్ర, యుగాల విజ్ఞానము కలిగిన ఒక మహా సంస్కృతికి మనం వారసు. అవి తెలుసుకోకుండా బ్రతికేసేమంటే మనకు మనమే ద్రోహం చేసుకున్న వాడు అవుతాం. మన ఘనత మనం తెలుసుకోలేకపోతే అది మనకు మనమే ద్రోహం చేసుకోవడం. మనం తెలుసుకోవాలి, మన తర్వాత తరాలకు అందించాలి. మన భాషలో గొప్పతనం ఉన్నది. మన యొక్క వాంగ్మయంలోనూ, అదేవిధంగా మన యొక్క కళల్లోనూ, విజ్ఞానంలోనూ, ఉపాసనా శాస్త్రాల్లో కూడా ఇంత మార్మికమైన, తాత్వికమైన సంకేతాలు ఉంటాయి. ఒక్క కాళీ గురించి ఆలోచిస్తేనే ఇంత వచ్చాయంటే దశమహావిద్యుల గురించి ఎలాగే చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైన విషయములు దాగి ఉంటాయి. అలాంటి కాళీమాతని ఉపాసించి ఆ ఉపాసనా బలంతో అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకోవడమే కాకుండా తనను ఆశ్రయించిన అనేక మంది శిష్యుల్ని గొప్ప సాధకులుగా తయారు చేసి వాళ్ళకు కూడా దేవి సాక్షాత్కారం జరిగేటట్టు చేసి గొప్ప మాట అంటారు రామకృష్ణ పరమహంస. ప్రపంచాన్ని సంస్కరించాలి అని కొందరు అంటూ ఉంటారే, సంస్కరించడానికంటే ముందు సాక్షాత్కారం పొందాలి అని చెప్పాడు. చాలా గొప్ప మాట. సంస్కరణ చేయడానికి మనం ఎవరు? ఈశ్వరుడే సంస్కరించాలి. నువ్వు సంస్కరించాలి అంటే నువ్వు నిన్నంతా సంస్కరించుకున్న ముందు ఆలోచించు. కనుక ఎవరు సాక్షాత్కారం పొందుతారో, అంటే అనుభవం పొందుతారో వారే సంస్కరించగలరు
అని పరమహంస బోధించారు. అటువంటి పరమహంస తత్వాన్ని ఎల్లవేళలా అధ్యయనం చేసి వివేకానంద వారి యొక్క సాహిత్యాన్ని చదవడం చేత ఈ ప్రాంతానికి వస్తున్నాను అనగానే నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఆ ఆనందంతోనే ఇవాళ దక్షిణేశ్వర మహాకాళి దర్శనం చేసుకోవడం, అలాగే స్వామి వివేకానంద తన స్వహస్తాలతో స్థాపించిన బేలూరు మఠాన్ని దర్శించడం జరిగింది. దీన్ని కేంద్రంగా ప్రపంచంలో అనేక చోట్ల ఆయన వేదాంతిక్ సొసైటీస్ని నడుపుతున్నారు. ఇప్పటికీ స్వామి వివేకానంద షికాగోలో 1893 సెప్టెంబర్ 11న ఏ చోట మాట్లాడాడో ఆ కన్వెన్షన్ హాల్ కూడా నేను చూడడం తటస్థించింది. అది అవకాశం. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే నేను చూశానని చెప్పడం కాదు, మనం గర్వించడానికి ఒక అంశం. అప్పుడు జరిగినది కేవలం వివేకానంద ఉపన్యాసం మాత్రమే కాదండి. అప్పుడు వరల్డ్ ఫేర్ జరిగింది. 400 సంవత్సరాల సందర్భంగా అమెరికాలో మొత్తం భూమండలంలో హ్యూమన్ మైండ్ యొక్క కంట్రిబ్యూషన్స్ మీద ఒక పెద్ద వాళ్ళు కన్వెన్షన్ పెట్టారు. హ్యూమన్ మైండ్ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటంటే ఆర్ట్స్ అండ్ సైన్స్. ఈ రెండింటి మీద ఇప్పటి వరకు అంత డెవలప్మెంట్ ఇచ్చిందో అది దాని మీద వాళ్ళు ఒక పెద్ద సభా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ అందులో కొందరు ఏమన్నారంటే ఆర్ట్ సైన్స్ మాత్రమే కాదు, మూడవది ఉంది మానవుడి మీద వచ్చినది, అది రిలీజియన్. అది పెడదాము అని అనుకున్నప్పుడు దాని వరల్డ్ వైడ్ ఉన్న రిలీజియన్స్ అన్నింటి పిలవాలని అప్పుడు వచ్చింది. అప్పుడున్న అక్కడ వాళ్ళు అన్నారు అన్ని రిలీజియన్స్ అని పిలవక్కర్లేదు, గొప్ప రిలీజియన్ మనకు ఒక్కటే అని అంటాడు. అది అంటే మీకు తెలుసు. అలా అనుకోవడం తప్పని అక్కడ వాళ్ళు చెప్పారు. వాళ్ళ మతమే గొప్పదని వాళ్ళు అనుకున్నారు. అలా అనుకోవద్దు, అన్ని చూద్దాం అనిపించి అప్పుడు వరల్డ్ వైడ్ ఉన్న రిలీజియన్స్ అన్ని పిలిచి అదొకటి ఏర్పాటు చేశారు. అందులో స్వామి వివేకానంద ఒకరు వెళ్ళిన వారు. కానీ ఈయన కంటే ఆహ్వానం పుచ్చుకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ నుంచి, ఆర్య సమాజం మొదలైన వాళ్ళు. ఈయనకి సరైన ఆహ్వానం లేదు, అసలు ఈయన పాల్గొనడానికి అవకాశమే దొరకలేదు. అలాంటి సమయంలో కొన్ని అద్భుతాలు జరిగాయి స్వామి వివేకానంద జీవితంలో. ఆఖరికి ఆయన తిరిగి వెళ్ళి నేను పాల్గొనడానికి వచ్చాను, జూన్ నెలలో వెళ్తే ఇప్పటి నుంచి కాదు సెప్టెంబర్లో అది, అయినా దానికి దగ్గర పత్రాలేవి లేవు నీ దగ్గర, నువ్వు ఎలా పాల్గొంటావు అక్కడ వాళ్ళు అన్నట్ట. నిరాశతో వచ్చాడు. అప్పటి వరకు ఉందామంటే చేతిలో డబ్బులు సరిపోలేదు. ఉన్న డబ్బులతో ఆయన ఒక ఆగి ఉన్న రైలు బండిలు ఉన్నట్ట మహానుభావుడు స్వామి వివేకానంద. ఆలోచించండి. తర్వాత ఉన్న కొద్ది డబ్బులతో అక్కడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని చెప్పిన షికాగోలో బోస్టన్కి బయలుదేరడం వెళ్తే ఆ తోవలో ట్రైన్లో ఆయనతో మాట్లాడుతున్న వాళ్ళు ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని తర్వాత బోస్టన్లో తీసుకువెళ్ళి ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్తో కలిపి మాట్లాడించితే ఈయన జ్ఞానానికి వాళ్ళు అబ్బులు పడిపోయారు. అప్పుడు ఎందుకు మీరు వచ్చారంటే సెప్టెంబర్ నెల సభ ఉంది, కానీ నాకు యోగ్యతా పత్రాలు లేవు కనుక రావద్దంటున్నారు అంటే నేను పత్రం ఇస్తాను మీరు తీసుకువెళ్ళాను. ఒక ప్రొఫెసర్ రాశారు. ఏమని రాశారంటే ఈయనకి యోగ్యతా పత్రం అడగడం ఎలాంటిది అంటే వెలగడానికి సూర్యుడు అనుమతి అడగడం లాంటిది అని రాశాడు. కానీ చిత్రం ఏంటంటే ఆయన కొంత డబ్బు ఇచ్చాడు, యోగ్యతా పత్రం ఇచ్చాడు. కానీ ట్రైన్ దిగేటప్పటికి 2 పోగొట్టుకున్నాడు ఆయన. ఆ సమయంలో ఆకలిస్తుంది. ఒక ఇంటి ముందు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు ఆయన, అమ్మవారిని తలుచుకొని గురువు గారిని తలుచుకొని. ఆ సమయంలో ఆ ఇంటి తలుపు తెరుచుకొని ఒక ఆవిడ ఎందుకు ఆమెకి ఈయనకి ఆతిథ్యం ఇవ్వాలని బుద్ధి ఉంటుంది. ఆమె ఈయన గొప్పతనం తెలుసుకుని ఆమె ఈయనకు పత్రం ఇచ్చి పంపించింది. అప్పటికే స్టేజ్ మీద కొన్ని 100 మంది ఉన్నారు, స్టేజ్ ముందు కొన్ని 1000 మంది ఉన్నారు. అంతమందిలో ఈయన స్పీకర్ అంతే. మరి ఈయనకి అప్పటికప్పుడు వచ్చేందుకు తక్కువ సమయం ఇచ్చారు. కానీ అంతమంది మాటలు పక్కకు పోయి ఈయన మాట్లాడిన కొద్దిసేపు మాటలు మాత్రమే మరో రోజు వార్తాపత్రికల్లో పతాక శీర్షిక కింద వచ్చింది. ఆయన ఒక్క మాటలో మిగిలిపోయాయి. వరుసగా 6 రోజులు మాట్లాడారు అక్కడి నుంచి. అప్పుడు మొత్తం అక్కడికి వచ్చిన అన్ని మతాల వాళ్ళు, అన్ని మేధావులు, అన్ని వర్గాలకు చెందిన మేధావులు ఈయనేం మాట్లాడతాడా అని చూశారు. అలా ఆయన మాట్లాడిన మాటలు మాత్రమే ఇప్పుడు నేను వెళ్ళి ఆ కన్వెన్షన్ హాల్లో చూస్తే మొత్తం మారిపోయింది స్ట్రక్చర్ అంతా. ఒక చోట మాత్రం చిన్న ఆడిటోరియం ఇచ్చారు. అక్కడ ఒక ప్లాక్ ఉంది, అక్కడ ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం వివేకానందది. ఆ ప్లాక్ ఇక్కడ వివేకానంద మాట్లాడేది. ఇన్ని 100 మంది మాట్లాడినా ఇప్పటికీ అక్కడ మారుమ్రోగుతున్నది వివేకానంద మాటలంటే అది స్వామి వివేకానంద. అక్కడ నుంచి మొత్తం 3 ఏళ్ల పాటు ఆయన విదేశం అన్నీ తిరిగాడు. యూరోప్ కూడా తిరిగి, జపాన్ కూడా వెళ్ళి తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ ఆయన చేసే పునరుజ్జీవనం అంతా ఇంత కాదు. అలాంటి మహానుభావుడు మసలి నేలలో ఉన్న మనం ఈ స్ఫూర్తిని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ తర్వాత తరాలకు అందించాలి అని ఒకసారి స్మరించుకుంటూ మీరందరూ శ్రద్ధతో వినడం వల్ల నేను కూడా అదుపు తెప్పి ఎక్కువ మాట్లాడినట్టున్నాను. స్వస్తి. సో మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యవాదాలు.